చైనా తన బలగాలను మరింత పటిష్టం చేసే దిశగా భారత్ సరిహద్దుకు సమీపంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నట్టు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. టిబెట్లోని పాంకాంగ్ సరస్సు తూర్పు భాగంలో ఈ సైట్ ఉంది. ఇది 2020లో సరిహద్దు ఘర్షణలు జరిగిన ఫ్రిక్షన్ పాయింట్ నుంచి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా గార్ కౌంటీల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో మరో రెప్లికా సైట్ ను నిర్మిస్తోంది. ఇది భారత్ ఇటీవల అప్గ్రేడ్ చేసిన న్యోమా ఎయిర్ ఫీల్డ్ కు వ్యతిరేకంగా ఉంది. ఈ కాంప్లెక్స్లలో కమాండ్ కంట్రోల్ భవనాలు, బారాక్స్, వాహన షెడ్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు మరియు రాడర్ స్థానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కవర్డ్ మిసైల్ లాంచ్ పొజిషన్లు ఏర్పాటు చేయడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రక్షణ నిపుణుల ప్రకారం ఈ నిర్మాణం చైనా అధునాతన క్షిపణి లేదా రాడర్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి చేస్తున్న ముందస్తు సన్నాహమని అంచనా. ఈ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన అనేక భవనాలు, నిర్మాణాలు హెలికాప్టర్ ఆపరేషన్ల కోసం దీర్ఘ చతురస్రాకార రన్వే స్ట్రిప్లను ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చూపుతున్నాయి. ఇదే సమయంలో చైనా పాంకాంగ్ సరస్సు వద్ద వంతెనల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసింది. ఈ చర్యల వెనుక ఉద్దేశం భారత వైమానిక దళం కదలికలను పర్యవేక్షించడం, వాటిపై ప్రభావం చూపడమని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థిరత్వం కొనసాగించాలన్న ఉద్దేశంతో భారత్, చైనా దేశాలు జరుపుతున్న దౌత్య చర్చలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా వైపు నుంచి జరుగుతున్న ఈ సైనిక నిర్మాణాలు ఆ ప్రాంతంలో ఒత్తిడిని పెంచుతున్నాయి. భారత సైన్యం కూడా దీనికి ప్రతిస్పందనగా సరిహద్దు వెంబడి తన నిఘా వ్యవస్థలను బలోపేతం చేస్తూ రోడ్లు, వాయు రక్షణ స్థావరాలను అభివృద్ధికి వేగం పెంచింది. భారత్ ఇప్పటికే S-400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలను సరిహద్దులో మోహరించింది. అయినప్పటికీ చైనా నిర్మాణాలు కొనసాగుతుండడం ప్రాంతీయ భద్రత, వ్యూహాత్మక స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ పరిస్థితి భారత్, చైనా సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.